నేను మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి ఒక హామీ ఇస్తున్నాను. మీరు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి మద్దతు ఇవ్వండి. మాగంటి గోపీనాథ్ గారు స్వర్గం నుంచి ఆశ్చర్యపోయినంతగా ఆయన పేరునే జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేస్తాం. ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను, నేను ఎప్పుడు కలలేదు. కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు భార్యకి, మాగంటి గోపీనాథ్ గారు బ్రదర్కి, మాగంటి గోపీనాథ్ గారు అనుచరులకి మీరు మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలి అంటే ఆయన కోరిక నెరవేర్చండి. ఏంటి ఆయన కోరిక? మీ నియోజకవర్గం అభివృద్ధి, సమస్యలు పరిష్కరించడం. అది కేసీఆర్ గారి ద్వారా అవ్వదు. ఇప్పుడు ఆయన మరలా మాగంటి గోపీనాథ్ గారి భార్యకి ఇష్టం లేదట పోటీ చేయడం, వాళ్ళ బ్రదర్కి ఇష్టం లేదట. కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే సీటుకి వెళ్ళడానికి కేటీఆర్ గారు ప్లాన్. నేనేమంటాను, కేసీఆర్ గారు అప్పుడు లోక్సత్తా అభ్యర్థి కూకలపల్లిలో 2009లో ఒక రిజైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్, ఏం పేరు, జయప్రకాష్ నారాయణ గారికి మీరందరూ మద్దతు ఇచ్చారు కదా. మరి ఒక్కసారి నాకు మద్దతు ఇచ్చి చూడండి. మీరే కానీ క్యాండిడేట్ని పెట్టుకుంటా కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతున్నా, నేను బీజేపీని అడగను. ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు వేరా. మరి మీరు కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు కేసీ వేణుగోపాల్ గారు, మీరు కూడా బీజేపీకి అనుకూలమైన క్యాండిడేట్ని, ఓడిపోయే క్యాండిడేట్ని పెడుతున్నారని మీడియా వాళ్ళే నాకు చెప్పారు. ఒక మీడియా రిపోర్టరే, పేరు చెప్తే బాగోదు, డమ్మీ క్యాండిడేట్లు పెడుతున్నారట బీఆర్ఎస్ను. అంటే జైలుకి వెళ్ళకుండా ఉండడానికి, ఓట్లన్నీ బీజేపీకి వేయించడానికి. వద్దు, మీరు నాతో చేతులు కలపండి. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు, మీరు క్యాండిడేట్ని పెట్టకుండా లోక్సత్తా అభ్యర్థికి జయప్రకాష్ నారాయణ గారికి ఎలాగైతే మద్దతు ఇచ్చారో మీరు మద్దతు ఇస్తాను అంటే మనం అందరం కలిసి పోటీ చేద్దాం. అభివృద్ధి అంటే ఏంటో నేను చేయగలనని కేసీఆర్ గారికి పెద్ద మనసుతో వారికి తెలుసు. వారు మద్దతు ఇస్తానంటే నేను వారిని వెళ్ళి కలుస్తాను. అంటే ఇక్కడ జనాలు చెప్పింది ఏంటంటే, పాపం డ్రైనేజ్ సాల్వ్ చేస్తానన్నారు, చేయలేకపోయారు 15-20 సంవత్సరాల నుంచి. అలాగే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఆయన ఎమ్మెల్యే కదా. ఇప్పుడు నేనేంటంటే పార్టీ ప్రెసిడెంట్ని, ప్రపంచంలో 200 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు, డబ్బులు రిలీజ్ చేయగలను, ఫండింగ్ తేగలను. ఇప్పుడు మోదీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేశాను, 100 కంపెనీలు తీసుకొచ్చాను. నేనైతే చేయగలను, వారైతే చేయలేరని రుజువు అయిపోయింది. ఇప్పుడు వరకు నేను చేసిందంతా నా చారిటీలన్నీ సొంత డబ్బుతోనే. వాళ్ళు ప్రజల డబ్బులు దోచుకోవడానికి వచ్చారు, నేను పంచడానికి వచ్చాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారిని పోటీ చేయమని అడుగుతున్నారు. వారికైతే పూర్తిగా ఇష్టం లేదు. ఎందుకు అంటే ఒక ఆడబిడ్డను మరలా రంగంలో దించడం, భర్త చనిపోయారు, ఆవిడ ఒక లెజెండరీ క్యాండిడేట్. ఇంతకుముందు ఏ విజయశాంతిలాగో జయసుధలాగో ఫైట్ ఇచ్చిన వాళ్ళు అయితే వేస్ట్. ఓకే, ఒక భార్యగా వారిని మనం అభివృద్ధి చేద్దాం, వారి కుటుంబాన్ని దీవిద్దాం. వారు చేస్తారంటే నాకు అభ్యంతరం లేదు. వారికి చేయడం ఇష్టం లేదు. జోలు జబర్దస్తిగా ఒక గ్రూప్ ఏమో వాళ్ళ బ్రదర్ని దించాలని, ఒక గ్రూప్ ఏమో తన భార్యని దించాలని సింపతి ఓటుకో. నేను ఒకటే కోరుతున్నా, మాగంటి గోపీనాథ్ గారికి ఓటు వేద్దామన్న వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి, డెవలప్మెంట్కి ఓటేయండి, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు ఓటేయండి, ఉచిత విద్య వైద్యం కావాలన్న వాళ్ళు ఓటేయండి, ఈ డ్రైనేజ్ సమస్యలు తీర్చగలన్న వాళ్ళు ఓట్లేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.